ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు కూడా బాగున్నారు కదా? ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మేలు క్షేమము కృప వెంబడి కృపను దేవుడు మీకు అనుగ్రహించిన కాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము 8:31 శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడవక నీడల కృప చూపుచున్నాను. ఆమె నిజమే ప్రియ దేవుని బిడ్డ. మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఈ లోక ప్రేమలన్నీ తాత్కాలికమైన ప్రేమలు. పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి ప్రేమలు మారిపోతూ ఉంటాయి. వారు మన పైన చూపించే అనురాగం మారిపోతూ ఉంటుంది. కానీ మన దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడంటే మనం ఏ స్థితిలో ఉన్నానో ఏకరీతిగా ప్రేమిస్తాడు. ఈరోజు అనేకుల ప్రేమను చూసావు కదా. నువ్వు మంచిగా ఉన్నతంగా ఉన్నప్పుడు నీతో ఒక రీతిగాను, నువ్వు కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు ఒక రీతిగాను ప్రేమిస్తూ ఉంటారు. నిజమే, లోక ప్రేమలన్నీ అలాంటివి. కానీ ప్రియదేవుని బిడ్డ, మన యేసయ్య మనము శత్రువులమై ఉండగానే మనల్ని ప్రేమించాడంట. మనం ఇంకా దూరస్తులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడంట. ఈరోజు ప్రభు మరలా నీతో వాగ్దానం చేస్తున్నాడు. జూలై మాసం ముగింపబడుతుంది. దేవుడు ఇంకా నా జీవితంలో అద్భుతం చేయలేదు. దేవుడు ఇంకా నా జీవితంలో గొప్ప కార్యం జరిగించలేదు. ఎప్పుడు నా జీవితంలో అద్భుతం జరుగుతుంది? ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా, ఆయన కృప నా పట్ల కనపరుస్తాడా అని ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు మా ప్రియ దేవుని బిడ్డ. అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపిస్తాను. ధైర్యం తెచ్చుకొని నిలబడు. దేవుని ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమ కొరకు, ఆయన ప్రేమలో నిలబడు. ఆయనను ప్రేమించు, నన్ను ప్రేమించు అని నేను ప్రేమిస్తానన్నాడు. నన్ను ప్రేమించు అని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తానన్నాడు. దేవుడు ఎప్పుడు మనం పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే మనం ప్రేమించున్నాడు కదా. నిశ్చయంగా ఇప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడి ఆయనను నువ్వు ప్రేమించగలిగినట్లయితే సకల ఆశీర్వాదాలు, అత్యధికమైన మహిమ నువ్వు కన్నులారా చూస్తావు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వోన్నతుడు నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నిశ్చయంగా బిడ్డల్ని దీవించండి, నీ కృపలో వర్ధిలింప చేయండి ప్రభా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడవక నీ ఎడల కృప చూపిస్తాను. నిజం ప్రభా, నీ కృప లేనిదే మేమేమి చేయలేం. ఈరోజు ఈ 7 మాసాలు మేము కాపాడబడ్డామంటే కేవలం నీ కృపే ప్రభా. ముందున్న మాసాలంతా నీ బిడ్డలకు నీ కృపను అనుగ్రహించండి. సన్నిధిని తోడుగా ఉండొచ్చండి, ధైర్యపరచండి, నడిపించండి, నెమ్మది కలిగించండి, సమాధానాన్ని కలిగించండి. ప్రతి విషయంలో ఆలోచన చేత నీ కృప చేత నీ బిడ్డని మీరు నడిపించమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.